కోళ్ల పరిశ్రమ వ్యాపారాభివృద్ధికి సరికొత్త మార్గాల అన్వేషణ అమలు కోసం శ్రీనివాస హ్యాచరీస్ వినూత్న ప్రయత్నం చేసింది. ప్రాసెస్ చేసిన కోడి మాంసంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వాణిజ్య విద్యాలయాల విద్యార్థుల అభిప్రాయాలను ఆహ్వానించింది. వినూత్న ఆలోచనతో ప్రయోగరూపకంగా ఆవిష్కరించిన బెంగళూరు ఐఐఎం విద్యార్థులు తుది పోటీల్లో విజేతగా నిలిచారు. దేశంలో కోళ్ల పరిశ్రమను పరిపుష్టం చేయడంతో పాటు వ్యాపార విస్తరణ కోసం శ్రీనివాస హ్యాచరీస్ వినూత్న ప్రయత్నం చేపట్టింది. ఇందుకోసం ప్రముఖ వాణిజ్య విద్యాలయాల్లో చదివే విద్యార్థుల అభిప్రాయాలు, ఆలోచనలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆ దిశగా చేసిన ప్రయత్నానికి విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. స్టిర్ ఫ్రై ఛాలెంజ్ పేరుతో పోటీలు నిర్వహించింది. మొత్తం 270 బృందాలు తమ ఆలోచనలతో ముందుకు రాగా ఆన్లైన్, టెలిఫోన్ ముఖాముఖి ద్వారా 4 బృందాలను తుది పోటీలకు ఎంపిక చేసింది. హైదరాబాద్ లో జరిగిన తుది కార్యక్రమంలో విజేతను ఎంపిక చేసింది. విప్లవాత్మక ఆలోచనలు కలిగిన యువ మేధస్సును కోళ్ల పరిశ్రమ బలోపేతానికి వాడుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం రూపొందించినట్లు శ్రీనివాస హ్యాచరీస్ గ్రూప్ ఎండీ సురేష్ రాయుడు తెలిపారు. అబౌట్ ఒక 1 month బ్యాక్ వాళ్ళందరికీ పంపించాం కేసు. ఈ ఇన్స్టిట్యూట్స్కి అన్నింటికి పంపించి మేము ఇలా చేస్తున్నాం, ఇలా ప్రైజ్ మనీ ఉంది, మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి అని చెప్పి మేము పంపిస్తే వాళ్ళే చూస్ చేసుకున్నారు. ఇది ఒక 270 టీమ్స్ వాళ్ళు ఫామ్ చేసుకుని వాళ్ళే జాయిన్ అయ్యారు. మేము 30 టీమ్స్ వస్తాయేమో అనుకుని స్టార్ట్ చేసాం. సో యాక్చువల్లీ స్టార్ట్ చేసినప్పుడు బట్ ఇది 270 టీమ్స్ సైన్అప్ చేసినాయి. ప్రాసెస్ చేసిన కోడి మాంసాన్ని వినియోగదారులు అంగీకరిస్తారా అనే అంశంపై విద్యార్థులు తమ ఆలోచనలను ప్రయోగాల రూపంలో ఆవిష్కరించారు. ప్రాసెస్ చేసిన మాంసంపై ప్రజల్లో అవగాహన కల్పించడం గురించి వివరించారు. తుది పోటీలో బెంగళూరు ఐఐఎం విద్యార్థులు విజేతగా నిలిచారు. వారికి 1,50,000 నగదును ప్రోత్సాహక బహుమతిగా అందించారు. ఐఐఎఫ్టి విద్యార్థులు ద్వితీయ, కోజికోడ్ ఐఐఎం విద్యార్థులు తృతీయ స్థానాల్లో నిలిచారు. Our ideas are mainly focused on converting the persons who are eating a weight-dressed chicken to a packaged chicken. How to change them? How to change their perception? Because there is a perception that live is fresh and packaged is old. That kind of perception. So how to change that perception through our marketing campaign and through whatever we are going to do. So that was our main focus actually. Totally theme marketing campaign create cheyali chicken మీద, chilled chicken మీద. సో మేము ముగ్గురం డిఫరెంట్ డొమైన్స్ నుంచి, ఒకళ్ళు ఫినాన్స్, ఒకళ్ళు మార్కెటింగ్, ఒకళ్ళు కన్సల్టింగ్. సో ఈ ముగ్గురు కలిసి ఒక టీమ్ ఫామ్ చేసాం. సో we had 7 days and we divided the work accordingly. That's fine. మా ఎఫర్ట్స్కి కరెక్ట్ అవుట్పుట్ వచ్చింది అనిపించింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫర్ అస్ ఆల్సో ఫర్ మిగతా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి. విద్యార్థుల వినూత్న ఆలోచనలను ఆచరణలో పెట్టి కోళ్ల పరిశ్రమను లాభాల బాట పట్టిస్తామని శ్రీనివాస హ్యాచరీస్ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.